గవ్వల శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశుల జాతకం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. 12 రాశి ద్వాదశ రాశులు మొదటి రాశి మేషరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అండి. మొదటగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలేసి మేషరాశి వారి జాతకంలో పంచమ స్థానం గవ్వలు పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి. పంచపాండవుల యోగ బలం. అలాగే వారి జాతక బలానికి చూడాలంటే పంచభూతాల యోగ బలం. అలాగే వారి జాతకానికి చూడాలంటే మాత్రం 5వ సంఖ్య లక్ష్మి సంఖ్య అండి. మేషరాశి వారి జాతకానికి వైద్యులకు, విద్యార్థులకు అలాగే మాత్రం సంఖ్యశాస్త్ర ప్రకారం చాలా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. వ్యాపారస్తులు అంటే మాత్రం వ్యవసాయ సంబంధించిన వ్యాపారం కావచ్చు, లేదా మాత్రం చట్టక్రియలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు, అలాగే పండ్ల తోటలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు, అలాగే ఆయుర్వేదానికి సంబంధించిన వృత్తి కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెండవది డాక్టర్స్ రంగం అంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన వారికి అనుకూలత ఉంటుంది. అలాగే విద్యార్థులు ఉంటారు, మెడిసిన్ చదివే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అల్లోపతి ఉన్నా, హోమియోపతి ఉన్నా చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం చాలా లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. ఈ మేషరాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అశ్విని నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ అశ్విని నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా వరకు మంచిది. 3వసారి గవ్వలేస్తే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ కొద్దిగా చికాకులు ఉంటాయండి వీరి పేరు మీద. శ్రావణ మాసం 5 శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి మాత్రం స్త్రీలకు మంచి అనుకూలత అయ్యే అవకాశం ఉంది. ఆ శ్రీ మహాలక్ష్మిని పూజ చేయాలి. అలాగే రాఖీ పౌర్ణమి గడియల మాత్రం సర్వదేవతల ఆరాధన చేయాలి. అలాగే జంధ్యాల పూర్ణిమ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం జంధ్యాల పౌర్ణమి గడియల మాత్రం గురుదేవులను పూజ చేయాలి. దత్తాత్రేయ స్వామిని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ, అలాగే విష్ణుమూర్తిని కానీ పూజ చేయాలి. ఎవరికి ఇష్ట దేవుణ్ణి, కులదేవత కావచ్చు, ఇష్టప్రాప్తమైన దేవత కావచ్చు, ఆ దేవుళ్ళని పూజ చేయాలి. మొత్తం వీరి జాతకంలో మాత్రం 3, 5, 8, ఈ 6 14 గవ్వలు పడ్డాయండి. ఎటుపోయిన వీరికి 5వ సంఖ్య వదిలిపెట్టట్లేదు. విష్ణుమూర్తి సందర్శనం చేయడానికి చాలా వరకు మంచిది. గవ్వల శాస్త్ర ప్రకారం ముఖ్యంగా ఇది విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి. శుభం భూయాత్.